ప్రభునందు ప్రియులరా, మరి ఈ దినము బైబిల్ స్టడీని బట్టి దేవునికి వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ యొక్క బైబిల్ స్టడీ ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా మీకు వందనాలు ప్రభా. మరి యొక్క బైబిల్ స్టడీ దినము, సమయము, స్థలము, వీలు, అనుకూలతను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరే మాతో మాట్లాడమని, లేఖనాలు పరిశోధిస్తుండగా ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించమని యేసుక్రీస్తును నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 17 నుండి 21 వరకు. పార్ట్ 30 30వ భాగము మనం ధ్యానిస్తున్నాం. 21, 22 అధ్యాయాలు మనం ఒక 5 భాగాలు చేసి ధ్యానిస్తున్నాం. 5 పార్ట్స్. అందులో మొట్టమొదటిది ద న్యూ హెవెన్ అండ్ ద న్యూ ఎర్త్. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం. రెండవది న్యూ పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని నూతనమైన ప్రజలు. మూడవది న్యూ జెరూసలేం, నూతన యెరూషలేం. నాలుగవది న్యూ ప్యారడైజ్, నూతన పరదైసు. ఐదవది ఫైనల్ మెసేజ్. 22వ అధ్యాయం 6 నుండి 21 వరకు ద ఫైనల్ మెసేజ్, చివరి వర్తమానం. ఇందులో 5 భాగాలు ఉన్నాయి. 1 నుండి 5 వరకు. ఈరోజు మనం చివరి భాగంలో 17 నుండి 21 వచనం వరకు ధ్యానిస్తాం. పదిహేడవ వచనం ఒకసారి చదువుదాం. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పికొనిన వారిని రానిమ్ము, ఇచ్చించు వారిని జీవజలమును ఉచితంగా పుచ్చుకొననిమ్ము. ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చినదేమనగా, ఎవడైనా వీటిలో మరి ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలుగజేయను. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్షంలోనూ పరిశుద్ధ పట్టణంలోనూ వానికి పాలు లేకుండా చేయను. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును, త్వరగా వచ్చున్నానని చెబుతున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండునుగాక. ఆమేన్. 17వ వచనంలో పోయిన వారం మనం ధ్యానించాం, 17th verse. అలాగే ఈరోజు 18, 19 చూద్దాం. అలాగే 17 మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెబుతున్నారు. ఆత్మయు, స్పిరిట్ అండ్ బ్రైడ్. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చివరి రాకడ లేదా చివరి మాటలు, ఆయన వెళుతూ చెప్పినటువంటి చివరి మాటలు. ఆయన రెండవ రాకడ గురించి చెప్పాడు. నేను మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పాడు. అలాగే పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన దినం పెంతెకోస్తు దినమున ఆయన ఆత్మస్వరూపిగా వచ్చాడు. కానీ వధువుని తీసుకొని పోవడానికి మాత్రం ఆయన నేను మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పాడు. ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్. నేను పైకెత్తబడిన ఎడల నేను మిమ్మల్ని ఆకర్షించుకుందును. సో ఆత్మీయ పెళ్లి కుమార్తె రమ్మని చెబుతున్నారు. మరి
ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెబుతున్నారు. ఎందుకంటే దే ఆర్ వన్. వీరిద్దరూ ఒకటే, ఏక మనసు గలవారు. వధువు మరియు ఆత్మ, స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆత్మ, అలాగే వధువు ఇద్దరు ఏకమై ఉన్నారు, ఒకే మనసు కలిగి ఉన్నారు. ఆత్మ చెబుతున్న మాట చెవి గలవాడు వినుడుగా కంటాడు. కాబట్టి ఆత్మ చెబుతున్న మాట చెవి గలవాడైన వధువు మాత్రమే వింటుంది, అందరూ వినలేరు. కాబట్టి ఇక్కడ ఆత్మయు పెళ్లి కుమార్తెయు వారు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు, వారు ఒకటై ఉన్నారు. దే ఆర్ వన్ అండ్ ఆల్సో దే ఆర్ ప్రిపేర్డ్. బ్రైడ్ ఈజ్ ప్రిపేర్డ్. వధువు సిద్ధపడి ఉన్నప్పుడే ఆ మాట చెప్పగలరు. ఎత్తబట్టకు సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ మాట మనం చెప్పగలం. ఎత్తబట్టకు సిద్ధంగా లేనప్పుడు ప్రభువైన యేసు రమ్ము అని మనం చెప్పలేము. ఇంకా మనం సిద్ధపడాలి, మన కుటుంబాలు సిద్ధపడాలి, మనతో ఉన్నటువంటి అనేక జనము సిద్ధపడవలసి ఉంది. ఎంతోమంది సిద్ధపడాల్సి ఉంది. సిద్ధపాటు లేకుండా ఎవరు ఎత్తబడలేరు. ఈ సిద్ధపాటు అనేది మనకు తెలుసు. ఒకటి, ఎలా సిద్ధపడాలి? జస్టిఫికేషన్, sanctification, baptism of Holy Ghost. ఇదే సరైన సిద్ధపాటు. 3 విషయాలు ఉన్నాయి: నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మము. ఈ నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేవి సిద్ధపాటుకు 3 మెట్లు. నీతీకరణ, నీటి బాప్తిస్మం యేసుక్రీస్తు నామములో. శుద్ధీకరణ, క్యారెక్టర్ను శుద్ధి చేసుకోవడం, అంతరంగాన్ని శుద్ధి చేసుకోవడం దేవుడు కోరిన విధంగా, వాక్యానుసారంగా. 3వది బ్యాప్టిజం ఆఫ్ హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మతో నింపబడుట. ఈ 3 అంశాలు ఒక వధువు యొక్క సిద్ధపాటును సూచిస్తున్నాయి. బ్రైడ్ ఈజ్ రెడీ, వధువు సిద్ధముగా ఉన్నది. అందుకే ఈ 3 కలిగినటువంటి వధువు మాత్రమే. ఈ 3 ఎక్కడి నుంచి వస్తాయంటే ద మెసేజ్ ఆఫ్ ద అవర్. మెసేజ్ ఆఫ్ ద అవర్. ఈ గడియ వర్తమానం ద్వారా సిద్ధపడినటువంటిదే వధువు. సో సిద్ధపాటు అనేది ఈ 3 అంశాల మీద ఆధారపడింది. ఎవరు ఎత్తబడతారు అని మనం ప్రశ్నిస్తే ఎత్తబడేవారు ఎవరు అంటే వీళ్ళే. జస్టిఫైడ్, సాంక్టిఫైడ్, బ్యాప్టైజ్డ్ బై హోలీ గోస్ట్. ఈ 3 అనుభవాలు, 3 దశల ఆత్మీయ జీవితం ఎత్తబడటకు కారణం అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నారు. వినువాడును రమ్మని చెప్పవాలను, దప్పికొనిన వారిని రానిమ్మ, అంటే పరిశుద్ధాత్మను వచ్చి పొందనివ్వండి. ఇచ్చయించి వారిని జీవజలములు ఉచితముగా పుచ్చుకొననిమ్మ, అంటే పరిశుద్ధాత్మను పొందే వారిని ఆహ్వానిస్తున్నాడు. కమ్ అండ్ రిసీవ్ ద హోలీ గోస్ట్. వచ్చి పరిశుద్ధాత్మను పొందండి. లోకంలో మనుషులు ఉచితంగా ఏది ఇచ్చినా సంతోషిస్తారు, వెంటనే వస్తారు. కానీ పరిశుద్ధాత్మను పొందమని దేవుని ఆహ్వానం పలికినప్పుడు చెవి గలవాడు మాత్రమే వస్తాడు, అందరు రారు. నాట్ ఎవ్రీబడి, ఓన్లీ ఫ్యూ మెంబర్స్. దేవుని రాజ్యమును ప్రేమించేవాడు, దేవుని ప్రేమించేవాడు మాత్రమే దేవుని దగ్గరికి వస్తాడు. మిగిలిన వారు లోకములో ఉంటారు. దేవుని గురించిన జ్ఞానము కానీ అవగాహన కానీ వారికి ఉండదు. అందుకే జీవజలములను ఉచితముగా పుచ్చుకొని, వాటర్ ఆఫ్ లైఫ్, వాటర్ ఆఫ్ లైఫ్, దిస్ ఇస్ నథింగ్ బట్ హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ. జీవజలములు, నిత్య జీవాన్ని ఇచ్చే జీవజలం ఇది. వాటర్తో పోల్చాడు పరిశుద్ధాత్మను. చూసారా? దేవుడు తన పరిశుద్ధాత్మను మనకి ఇవ్వాలి అని అంటే ఆ పరిశుద్ధాత్మను పొందుకునే ఆత్మీయ జీవితం, పరిశుద్ధత మనకు అవసరం. పరిశుద్ధాత్మను ఎప్పుడు పొందుకోగలుగుతాం మనం? వేర్ దెర్ ఈజ్ హోలీనెస్. పరిశుద్ధత ఉన్న చోట పరిశుద్ధాత్మ తప్పకుండా నివాసం ఉంటాడు. పరిశుద్ధాత్మ నివాసం ఉండాలంటే పరిశుద్ధ హృదయం కావాలి, పరిశుద్ధమైన స్థలం కావాలి. పరిశుద్ధాత్మను పొందాలన్నా
పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలంటే ప్రార్థనా జీవితం, వ్యక్తిగత ప్రార్థనా జీవితం, అలాగే శక్తి పొందిన అనుభవం అవసరం. సో ప్రేయర్ఫుల్ లైఫ్, పరిశుద్ధత కలిగిన ఆత్మీయ జీవితం, హోలీనెస్ బ్రింగ్స్ ఎవ్రీథింగ్. అలాగే 18వ వచనం చూడండి, వర్స్ నెంబర్ 18. ఆత్మయు పెళ్లి కుమార్తె రమ్మని చెప్పుచున్నారన్న 17వ వచనంలోని సారాంశం సిద్ధంగా ఉన్నవారు చెప్పే మాట అది. 18వ వచనంలో, ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనా వీటిలో మరి ఏదైనా కలిపిన యెడల ఈ గ్రంథములో రాయబడిన తెగులు దేవుడు వారికి కలుగజేయును. ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చున్నదేమనగా, ఎవడైనా వీటిలో మరి ఏదైనా కలిపిన యెడల ఈ గ్రంథములు రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములు. ఇరవై 18వ వచనంలో, For I testify to every man that heareth the words of the prophecy of this book. The words of the prophecy. Words of the prophecy. ప్రవచన వాక్యములు. ప్రకటన గ్రంథము ప్రవచన గ్రంథం. అది ప్రవచన గ్రంథం. భవిష్యత్తుల గురించి తెలియజేయడమే ప్రవచనం. భూత భవిష్యత్ వర్తమాన కాలాలను తెలియజేసేది ప్రవచన గ్రంథం, అదే ప్రకటన గ్రంథం. ద బుక్ ఆఫ్ ప్రాఫెసీస్, ఫుల్ ఆఫ్ ప్రాఫెసీస్, ప్రవచనాలతో నిండి ఉన్నటువంటిది. అవి జరగకమునిపే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఇవి రాయబడి ఉన్నాయంటే అది ప్రవచన గ్రంథం. మరి దేవుడు భవిష్యత్తును ఎరిగిన వాడు కనుక ఆయన ప్రవచనం ద్వారా, తన ప్రవక్తల ద్వారా, తన సేవకుల ద్వారా లేఖనం ఇప్పుడు బయలుపరుస్తున్నాడు. మరి ముఖ్యంగా యోహాను ద్వారా ఈ విషయాలు బయలుపరిచి ఏలియా యొక్క ఆత్మ పరిచర్య ద్వారా వీటి మర్మాలను ఈరోజు మనకు బయటకు అందిస్తున్నాడు. ఏలియా ఆత్మ పరిచర్య 7వ దూత ద్వారా ఈ మర్మాలన్నీ మనం పొందుకోగలుగుతున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనా వీటికి కలిపిన ఎడల లేదా తీసివేసిన ఎడల, 19వ వచనంలో కలపొద్దు తీసివేద్దని రాయబడి 18-19 వచనాలు. 18 and 19 చూడండి, ఈ రెండు చూద్దాం. ఇందులో ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 2వ వచనం, డ్యూట్రానమీ 4:2. పాత నిబంధనలో కూడా దేవుడు ఆ విషయాలు ముందే చెప్పాడు, కలపొద్దు తీసివేయద్దని. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 2వ వచనం, మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుతున్నాను, వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటలతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. కలపొద్దు, తీసివేయద్దు. కలపడం, తీసివేయడం అనేది దేవుని మాటలకు ఏది కలపొద్దు, ఏది తీసివేయద్దు. ఎందుకంటే దానివల్ల దేవుని తృణీకరించిన వారు అవుతాం. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. మోషే ఆ రోజు చెప్పిన మాట, వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటలతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. You shall not add unto the word which I command you, neither shall ye diminish aught from it, that you may keep the commandment of the Lord your God, which I command you. God said, don't add, don't remove
ఈ రెండు విషయాలు చెప్పాడు. కలపొద్దు, తీసివేయద్దు. కలిపిన తెగులు కలపబడతాయి, తీసివేసిన వారి పేరు 19వ వచనంలో చూడండి. ప్రకటన 22:19. ఒకవేళ ఈ ప్రవచన వాక్యాలకు ఎవరైనా కలిపినా తీసివేసినా జరిగేది. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనా తీసివేసిన ఎడల జీవవృక్షములు, దేవుడు ఈ గ్రంథములు రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణంలోని వారికి పాలు లేకుండా చేయను. ఇఫ్ ఎనీ మ్యాన్ షల్ టేక్ అవే add or take away, కలిపిన తీసివేసిన చాలా ప్రమాదం. కలిపితే తెగుళ్ళు కలగబడతాయి. ఈ గ్రంథములు రాయబడిన తెగుళ్ళు వారి జీవితంలో, వారి భవిష్యత్ అంతా తెగుళ్ళతో నిండి ఉంటుంది. అలాగే తీసివేసిన ఎడల ఈ గ్రంథములు రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వారికి పాలు లేకుండా చేయను. తీసివేసిన ఎడల వాళ్ళ పేర్లు తీసివేయబడుతున్నాయి ఫ్రమ్ ద బుక్ ఆఫ్ లైఫ్ అండ్ ఫ్రమ్ ద హోలీ సిటీ. ఎవరైతే ఈ గ్రంథంలో ఉన్న ప్రవచన వాక్యంలో నుండి ఏదైనా తీసివేసిన ఎడల their names removed, their names shall be removed from the book of life. జీవగ్రంథంలో నుండి వారి పేర్లు తీసివేయబడను. జీవగ్రంథంలో నుండి వాళ్ళ పేర్లు, జీవవృక్షంలో నుండి. ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చేవాడు ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్షంలోనూ పరిశుద్ధ పట్టణంలోని వారికి పాలు లేకుండా చేయండి. ఇంతసేపు పెడతారా? God shall take away his part out of the book of life and out of the holy city. Out of the book of life. చూడండి, out of the book of life and out of the holy city. పరిశుద్ధ పట్టణంలో నుంచి, జీవగ్రంథములో నుండి పేరు తీసివేయబడును. God shall ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమందున ప్రవచనమందున్న వాక్యములలో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములు రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోని వానికి పాలు లేకుండా చేయాలి. ఇంత ఖచ్చితమైన లేఖనం రాయబడినప్పటికీ చరిత్రలో మనం చూడవచ్చు, ఎంతోమంది ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు తీసివేశారు వాళ్ళ సంఘాల్లో. వారి సంఘాల్లో బోధించబడుతున్న వాక్యము ఇందులో ఉన్నది కాకుండా వాళ్ళ స్వంతం బోధించబడుతుంది. ఎన్నో తీసివేశారు, ఎన్నో కలిపారు. బాప్తిస్మం నుండి మొదలుకొని దేవుడు ఎవరు అంటే ముగ్గురు దేవుళ్ళను తయారు చేశారు. బాప్తిస్మం విషయానికి వస్తే యేసుక్రీస్తు నామంలో ఉన్న బాప్తిస్మాన్ని బిరుదులకు మార్చేశారు. ఎన్నో మార్పు చేర్పులు చేయడం జరిగింది. మరొక లేఖనం చూద్దాం. డ్యూటరానమీ 12:32, ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయం 32వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమీ కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు.
Deuteronomy 12:32 and 4:2. ఏవి కలపకూడదు, ఏవి తీసివేయకూడదు, దేవుని ఆజ్ఞ అది. ఇట్ ఈస్ గాడ్స్ కమాండ్మెంట్. బైబిల్ లేకుండా తీసేసిన వాళ్ళు ఉన్నారు, దేవునికి భయపడకుండా కొత్తవి కలిపిన వాళ్ళు ఉన్నారు. వారి పేర్లు జీవగ్రంథంలో తీసివేయబడతాయి. అలాగే వారి భవిష్యత్తు ఆ పరిశుద్ధ పట్టణంలో నుండి వాళ్ళు తీసివేయబడుతున్నారు. జీవగ్రంథంలో నుండి వారి పేరు తీసివేయబడుట, పరిశుద్ధ పట్టణంలో నుండి తొలగించబడుట, అందులో పాలు లేకుండా చేయబడుతుంది. దాన్ని టచ్ చేయకపోవడమే మంచిది. దేవుని వాక్యానికి ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు. సామెతలు 30:6 ఆయన మాటలతో ఏమీ చేర్చకుము, ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడు వగుదువు. ఆయన మాటలలో నీవు దేనిని చేర్చకు, మాటలతో ఏమీ చేర్చకము. Proverbs 30:6. చూడండి, దేవుని మాటలతో మనం ఏది చేర్చకూడదు, ఏది తీసివేయకూడదు. తెలియకపోతే తెలియనట్టు ఉండడం మంచిది. వాటర్ రాదా, దాని గురించి తెలియదా అని పెట్టి నేను చేసుకుంటా. సారీ, ముందుకు రండి. చూడండి, వ్యర్థమైన అనేక విషయాలు కలుపబడుతున్నాయి, తీసివేయబడుతున్నాయి. మంచివి తీసేసి చెడ్డవి కలుపుతున్నారు. దేవుని చిత్తం కాని బోధన ఈరోజు సమాజంలో లేదా సంఘాల్లో బోధిస్తున్నారు. ఎంతోమంది ఎత్తబాట ఉంది అని బైబిల్ చెబుతుంది, కానీ ఎత్తబాట లేదని చెప్పేవాళ్ళు అంటే తీసేసినట్టు ఎత్తబాటను కూడా తీసేశారు. యేసుక్రీస్తును ప్రభువుగా దేవుడిగా ప్రతిష్ఠించారు అపోస్తలుడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రాయుడై ఉన్నాడని వాళ్ళు ప్రతిష్ఠించి వాళ్ళు వేసిన పునాదిని చాలామంది తీసిపడేశారు. కొత్త పునాదులు వేసేసారు. వేయబడిన తప్ప మరొక పునాది ఎవడు వేయలేరడు. ఇప్పుడు చూద్దాం, దేవుని యొక్క వాక్యము, ఈయన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయన్నాడు. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయవాడు బండ మీద ఇల్లు కట్టుకుని నా బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. మత్తయి 7:24. ఇట్స్ రాక్. అలాగే మత్తయి సువార్త 16 నుండి 18 వరకు అక్కడ మరొక రాక్ ఉన్నది, ద రాక్ ఆఫ్ రెవల్యూషన్. ప్రత్యక్షత అనే బండ మీద మనం కట్టబడాలి. ఈ బండ మీద నా సంఘమును కడతానన్నాడు. ఆన్ ద రాక్ ఆఫ్ రెవల్యూషన్. ప్రత్యక్షత కలిగిన వాక్యం మీద సంఘం కట్టబడుతుంది. ప్రత్యక్షత లేని వాక్యం మీద సంఘం కట్టబడుతుంది. ఈ రెండు కూడా సంఘాలుగానే పిలువబడుతున్నాయి. గురుగులు గోధుమల్లాగా, గోధుమలు అలాగే వీడి టేర్స్, గురుగులు గోధుమల్లాగా అవి ఎదుగుతూనే ఉంటాయి. కానీ ఇక్కడ తేడా ఉంది. రాక్ రెవల్యూషన్, ప్రత్యక్షత గల సంఘం. ప్రత్యక్షత కలిగినటువంటి సంఘం, దీన్ని బ్రైడ్ అంటున్నాడు. ప్రత్యక్షత లేని సంఘం చర్చ్. నో రెవల్యూషన్. ప్రత్యక్షత గల వాక్యం ఎవరికి ఇవ్వబడిందో వాళ్ళు ధన్యులు, అది నమ్మిన వాళ్ళు ధన్యులు. ప్రత్యక్షత అనే బండ మీద నేను ఈ సంఘాన్ని కడతానన్నాడు.
కాబట్టి ఇక్కడ ప్రత్యక్షత అనేది చాలా ఇంపార్టెంట్. మరి ముఖ్యంగా ఈ రాక్ అనేది పునాది. ఇట్స్ ఎ రాక్, బండ మీద కడతానన్నాడు. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయవాడు. వాటిని కలపొద్దు, తీసివేయదు. కలపకుండా, తీసివేయకుండా ఆ వాక్యం ఉన్నదన్నట్టు బోధించి ఉన్నదన్నట్టు జీవించిన వాడు, నమ్మినవాడు బండ మీద కట్టబడిన ఇల్లు వలె ఉన్నాడు అంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:11. First Corinthians 3:11. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడునూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడునూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఈ పునాది ఎవడైనా ఈ పునాది మీద బంగారం, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఇంటితో దానిని అగ్నియే పరీక్షించును. చూడండి, వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఒక పునాది వేయబడింది. అపోస్తలులు ఒక పునాది వేశారు. యేసుక్రీస్తు నామం అనే పునాది, ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ పునాది కాకుండా వేరొకటి ఇంకొక పునాది వేస్తే త్రిత్వం అనే పునాది కూడా వేశారు. ఫౌండేషన్ 1 కొరింథీ 3:11. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఫౌండేషన్. యేసుక్రీస్తు అనే నామము ఇది అపోస్తలులు వేసినటువంటి పునాది. ఈ పునాదికి విరోధముగా మరొక పునాది వేశారు. మత్తయి సువార్త 28, 18, 19 వచనాలు చూస్తే ఇది ట్రినిటీ, త్రిత్వం అనే ఒక లేని పునాది తయారు చేశారు. బైబిల్ చెప్పని పునాది. త్రిత్వం అనే పదం బైబిల్లో లేదు. లేకపోయినా అదొక పునాదిగా వేసుకున్నారు. మరొక పునాది తయారు చేశారు. చూసారా, ఒక బండ మీద కట్టబడాల్సినటువంటి సంఘం ఇంకొక పునాది తయారు చేసుకున్నారు. ఇది రాంగ్, ఇది రైట్. ఇది నామము, ఇది టైటిల్స్. ఏదైనా ఒకటి అంటే కుదరదు, రెండు సమానం కావు. యేసుక్రీస్తు నామం, దేవుడు తన నామం కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నాడు. ఆ నామం కిందికి వచ్చేవాళ్ళు కావాలి. కానీ ఇక్కడ కలపడం, తీసివేయడం. ఇప్పటికే సంఘాలు కొన్ని లక్షల జనం లేదా కొన్ని కోట్ల మంది ఈ రాంగ్ ఫౌండేషన్ మీద కట్టబడ్డారు. అబద్ధపు పునాది మీద, ట్రినిటీ అనే అబద్ధపు పునాది మీద కట్టబడ్డారు. ఆ పదం బైబిల్లో లేకపోయినప్పటికీ వాళ్ళు తెలియక క్యాథలిజం నుంచి వచ్చినటువంటి పునాది అది. బైబిల్ నుంచి రాలేదు, దేవుడి నుంచి రాలేదు. కలిపారు. ఉన్నది తీసేశారు, లేనిది కలిపారు. ఇది తీసివేయబడింది, ఇది కలపబడింది. చూసారా, యేసుక్రీస్తు నామం తొలగించి ముగ్గురు దేవుళ్ళను తయారు చేసి, 3 బిరుదులు తయారు చేసి ఒక ట్రినిటీ అని పదం పెట్టారు. ఒకవేళ అది బైబిల్లో ఎక్కడైనా కనబడుతుందంటే అది కనబడదు. దెర్ ఈజ్ నో టైటిల్స్, దెర్ ఈజ్ నో సచ్ థింగ్ ట్రినిటీ. ఇలాంటిది ఏది లేదు. అయినా ఆ యొక్క పునాది తయారు చేశారు. ఇదొక పునాది, ఇదొక పునాది. 2 పునాదులు వేసుకుని ఉంటే
ఇది నిజమైన పునాది, ఈ బండ మీద కట్టబడాలి, నామము అనే బండ మీద. కానీ బిరుదులు అనే బండ మీద వాళ్ళు సంఘాన్ని ఈరోజు నిర్మిస్తున్నారు. ఏ సంఘమైనా బిరుదుల మీద కట్టబడింది, కానీ వధువు సంఘం యేసుక్రీస్తు నామం మీద కట్టబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి నామము, అపొస్తలుల కార్యాలు 2:38, 4:12, 8:12, అలాగే 10:48, 19:5 ఇలా నామం కింద అపొస్తలుల కార్యాలు అపొస్తలుల ద్వారా వేయబడినటువంటి పునాది. అపొస్తలుల ద్వారా వేయబడిన పునాది ఇది సరైన పునాది. అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఎఫెసీ 2:20 దీనికి అపొస్తలులు, ప్రవక్తలు, అపోస్టల్స్ అండ్ ప్రాఫిట్స్ వీరు కలిసి వేసినటువంటి పునాది. దీన్ని కొట్టేశారు. బైబిల్ పండితులందరూ దీన్ని కొట్టేశారు. క్రైస్తవ సంఘాలన్నీ ఈ పునాదిని పాడు చేశారు. దీన్ని పూర్తిగా తీసేశారు. ఈ పునాది అపొస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది యేసుక్రీస్తు అనే పునాది, జీసస్ క్రైస్ట్. దేవుడు శరీరధారి వచ్చినప్పుడు యేసు అనే నామంలో భూమి మీద మానవుడిగా మానవ నామం ధరించి గాడ్ వాజ్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫ్లెష్, 1 తిమోతి 3:16. కాబట్టి యేసుక్రీస్తు ఒక పునాది అయి ఉన్నాడు. అపొస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది అంటే వాళ్ళు బయలుపరిచిన పునాది. దేవుడు తన అపొస్తలుల ద్వారా, తన ప్రవక్తల ద్వారా సంఘానికి ఒక పునాది కావాలి. ఆ పునాది మీద సంఘం కట్టబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. దానికి ఎవరు ఏది కలపొద్దు, ఏది తీసివేయద్దు. కానీ ఏం జరిగింది? క్రీస్తుకము 325వ సంవత్సరం నుండి దాదాపు 1700 సంవత్సరాల నుండి ఈ యొక్క పునాది నడుస్తూనే ఉంది. ఇదే పునాది అపొస్తలుల కాలంలో 300 సంవత్సరాల వరకు, 325 వరకు యేసుక్రీస్తు నామములో పునాది. 325 AD 325 సంవత్సరం వరకు, నైస్య కౌన్సిల్ వరకు ఇదే పునాది, యేసుక్రీస్తు నామమే పునాది. కానీ ఆ పునాదిని మార్చేశారు. బండ మీద పునాది పోయి ఇసుక మీద పునాది వేయడం మొదలుపెట్టారు. అంతే కదా? బండ మీద పునాది లేదా ఇసుక మీద పునాది, ఈ రెండు పునాదులు ఉన్నాయి. బండ మీద పునాది యేసుక్రీస్తు, ఇసుక మీద పునాది యేసుక్రీస్తు నామము కానటువంటిది ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇసుక మీద పునాది తప్పకుండా కూలిపోతుంది. దానికి భవిష్యత్తు లేదు. నో ఫ్యూచర్, నో ర్యాప్చర్, నో ఫ్యూచర్, నో ర్యాప్చర్. అదే బండ మీద కట్టబడిన పునాది అయితే ఫ్యూచర్ ఉన్నది, ర్యాప్చర్ ఉన్నది. ఆమేన్. చూడండి, పునాది పాడు చేశారు. పునాది పాడు చేస్తే పునాదులు పాడైపోగా నీతిమంతుడు ఏమి చేయగలడు? పునాదులు పాడైపోయినాయని బైబిల్ చెబుతుంది. మరి పునాదులు పాడు చేసేవాళ్ళు ఎవరు? సాతాను. పునాదులు పాడు చేసిన తర్వాత కలపడం, తీసివేయడం అనేది బాధ్యతతో జరిగింది, అంటే ఓపెన్గా జరిగింది. అది అధికారంతో జరిగినటువంటిది. క్రీస్తు విరోధి యొక్క అధికారం కింద జరిగినవి ఇవన్నీ. దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు? సంఘ సిద్ధాంతాల మీద కట్టబడుతున్నారు తప్ప దేవుని వాక్యం మీద కట్టబడలేకపోతున్నారు. పునాదులు పాడైపోయినప్పటికీ మా పునాది బాగానే ఉంది అనుకుంటున్నారు, అందరికంటే బాగుంది అనుకుంటున్నారు. పునాది పాడైపోయినా ఇంకా బాగా కడుతున్నాం మా సంఘాన్ని అనుకుంటున్నారు. అది ఎప్పుడూ పాడైపోయింది. మీరు ఎంత కట్టినా అది ఇసుక మీద పునాదే. యేసుక్రీస్తు నామములో కట్టబడిన పునాదే పునాది. ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ గాడ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పునాదులు పాడు చేశారు. పునాది పాడైపోయింది, ఇంకా దాని మీద కడుతూనే ఉన్నారు. ఒకటి కాదు, 100,000 సంఘాలు
వాళ్ళు పునాది పాడైందన్న సంగతి కూడా వాళ్ళకి తెలియకుండా కడుతున్నారు. అది ఇసుక మీద పునాది, వరదొస్తుంది, కొట్టుకొని పోతుంది, అందులో అనుమానమే లేదు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినవే, మన మనుషుల మాటలు కావేవి. కాబట్టి ఇక్కడ ఎఫెసీ 2:20 అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపొస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమునకు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండడం కట్టబడుచున్నారు. పునాది సరిగా లేకపోతే అది కట్టడమే నిలవదు. ఇంకా అందులో దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుని నివాసం ఎక్కడ ఉంటుంది? సరైన పునాది యేసుక్రీస్తే. అందరి జీవితాలు కట్టాలి అంటే దేవుడు ఎప్పుడే, యేసుక్రీస్తు ఒక్కడే ఆ పునాది అయి ఉండాలి. ఓన్లీ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఫౌండేషన్. యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము, యేసుక్రీస్తు నామములో రక్షణ. ఈ నామమునే మనము రక్షణ పొందవలెను. అపొస్తలుల కార్యములు 4:12 ఈ నామముని మనం రక్షణ పొందవలెను. చూసారా? రక్షణ పొందాల్సిన పునాదిని పాడు చేసి రక్షణ పొందనటువంటి ఒక విచిత్రమైన ఇసుక మీద పునాది తయారు చేశారు. అది వాళ్ళకి అర్థం కాదు, చెప్పినా వినేంత విధేయత లేదు, లోబడే స్వభావము లేదు, తెలియని విషయాలు తెలుసుకోవాల్సిన ఆలోచన కానీ జ్ఞానం కానీ లేకుండా బ్రతుకుతున్నారు. ఎంతోమంది గొప్పవాళ్ళని పిలువబడుతున్నారు. అందుకే ప్రకటన గ్రంథం మనకు ఒక ఆన్సర్, ఇట్స్ ఏ రెవల్యూషన్. అదొక గొప్ప ప్రత్యక్షత. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చున్నదేమనగా, ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథములు రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలుగజేయును. ప్లీజ్ తెగుళ్ళు అన్నాడు. అది జీవితం ఇక తెగులే. తెగుళ్ళు కలపబడతాయి. తెగుళ్ళు అనే మాట మన బైబిల్లో చూస్తాం. ప్రకటన గ్రంథంలో అనేకమైన తెగుళ్ళ గురించి రాయబడింది. తెగుళ్ళు, ఈ తెగుళ్ళు కలపబడతాయి వాళ్ళ జీవితంలో. అలాగే ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమంతున్న వాక్యములలో ఏదైనా తీసివేసినాడు, ఏదైనా సరే, ఏది తీసివేయడానికి వీలేదు. కలపొద్దు తీసివేయద్దు, కానీ కలిపారు, తీసివేశారు, వాటి మీదనే నడుస్తుంది ఇప్పుడు సంఘము, సంఘ పెద్దలు, సంఘ నాయకులు, గొప్పవారు చాలామంది. ఆ పునాది సరిగా ఉందా లేదా చూసుకోవడం అనేది మన పని. ఎందుకంటే యేసుక్రీస్తు అనే పునాది అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది. దాన్ని ఎవరు చెడగొట్టడానికి వీల్లేదు. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. యెషయా 20:16 సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. యెషయా గ్రంథము 28:16. ప్రభువుకి యెహోవా ఇలాగను సెలవిస్తున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయినది. విశ్వసించువాడు కలవరపడడు. ఈ రాయి ఎవరు కాదు, యేసుక్రీస్తే. ఈ రాయిని విశ్వసించువాడు అనుమానమే లేదు, కలవరపడే అవసరమే లేదు. The foundation stone. యేసుక్రీస్తే ఫౌండేషన్ స్టోన్. ఈ బండ, ఆ బండ క్రీస్తే అని రాయబడింది.
ఆ బండ క్రీస్తే. ప్రతివాడు బండలో నుంచి త్రాగుతున్నారు. 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి, ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. దట్ రాక్ ఇస్ క్రైస్ట్. సాతాను దాన్ని కాపికొట్టి రాళ్లను దేవుళ్ళుగా మార్చేసింది. కనిపించే ఈ రాళ్ల గురించి మాట్లాడలేదు ఆయన. బండ వంటి పునాది అని దాని అర్థం. ద ఫౌండేషన్ లైక్ ద స్టోన్. ఒక పెద్ద బండ ఎలా స్థిరంగా ఉంటుందో అలాంటి పునాది. అందుకే యేసుక్రీస్తు పునాది రాయి. ఆయన విశ్వాసించేవాడు దేని విషయంలో కలవరపడాడు, దేని గురించి చింతపడ్డాడు. ఎందుకంటే ఆయన విశ్వాసం ఇచ్చాడు కాబట్టి. వి బిలీవ్ ఇన్ క్రైస్ట్. మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఇస్తున్నాం కనుక దేని గురించి చింతపడకుండా మీ చింత అవుతా ఆయన మీద వేయండి. సో లేఖనం చాలా తేటగా మనతో మాట్లాడుతుంది. అలాగే కలుపుతూ తీసివేదన్నందుకు ఇంకా ఖచ్చితమైన బోధ అపొస్తలుల కార్యాలు 1:8. అపొస్తలుడైన పౌలు అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. పౌలు చెప్పినటువంటి ప్రత్యక్షత. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములో నందుతున్న బూదిగంతుల వరకు నాకు సాక్షులైన వారితో చెప్పాను. అపొస్తలుల కార్యాలు కాదు, గలతీ 1:8. గలేషియన్స్ మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. చూసారా, అపొస్తలులకు ఇవ్వబడినటువంటి అధికారం. పౌలు ఒక అపొస్తలుడు. ఆయన ఏమంటున్నాడు? మేము మీకు ప్రకటించిన సువార్త. యేసుక్రీస్తు నామమును గురించి పౌలు తప్ప మిగిలిన వారు ఎవరు కూడా అంత తేటగా సూటిగా చెప్పిన వారు లేరు. కానీ వాళ్ళ ఉద్దేశం అంతా అదే, యేసుక్రీస్తునే ప్రకటించారు. అయితే పత్రికలన్నింటిలో కూడా యేసుక్రీస్తును, అపొస్తలుల కార్యాల్లో యేసుక్రీస్తు నామం గురించి పూర్తిగా, మరి కొత్త నిబంధన అంతా యేసుక్రీస్తు నామమే. పాత నిబంధనలో యావే, ఓల్డ్ టెస్టమెంట్ యావే లేదా ఇలా, ఇది జెహోవా అనే మన ట్రాన్స్లేషన్లో ఉంది కదా. మరి జెహోవా ఇది న్యూ టెస్టమెంట్. జీసస్ క్రైస్ట్ కొత్త నిబంధనలో యేసుక్రీస్తే. యేసుక్రీస్తు నామమే అసలైన పునాది. మరి అపొస్తలులు ప్రకటించినటువంటి యేసుక్రీస్తు నామము, దాన్ని ఎవరు మార్చడానికి వీల్లేదు. ఆ నామంలోనే బాప్తిసం పొందాలి, ఆ నామంలోనే రక్షణ పొందాలన్నప్పుడు ఆ నామముననే పాపక్షమాపణ, ఈ నామమునే రక్షణ, ఈ నామమునే పాపక్షమాపణ. చూసారా, దేవునికి మహిమ కలుగును గాక. పౌలు ప్రకటించిన సువార్త అపొస్తలుల బోధ. సో అపొస్తలుల సిద్ధాంతం వాళ్ళు ఏం బోధించారో అది తప్ప వేరొక బోధ మనం వినడానికి కానీ, చేయడానికి, పాటించడానికి కానీ వీల్లేదు. 1 యోహాను 2:12.
1 John 2:12. మొదటి యోహాను 2:12 చూద్దాం. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు రాయిచున్నాను. ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. జీసస్ నేమ్. ఆయన నామమును బట్టి ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. చూడండి, ఆయన నామమును బట్టి పాప క్షమాపణ, అలాగే ఆయన నామంలోనే బ్యాప్టిజం, ఆయన యేసుక్రీస్తు నామంలో బ్యాప్టిజం, అలాగే అపొస్తలుల కార్యాలు 4:12 ఈ నామంలోనే రక్షణ, సాల్వేషన్. యేసుక్రీస్తు నామంలోనే రక్షణ. ప్రతిదీ కూడా యేసుక్రీస్తు నామంలోనే ఉందండి. ఓన్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు నామంలోనే రక్షణ. చూసారా, పాప క్షమాపణ, బాప్తిస్మము, రక్షణ, ఆమేన్, అన్నీ కూడా యేసుక్రీస్తు నామంలోనే ఉన్నాయి. ఓన్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ నామాన్ని పక్కకు పెట్టేశారు, తొలగించేశారు. వాళ్ళ జీవితాల్లో నుండి త్రిత్వాన్ని తీసుకొచ్చారు, బిరుదులు తీసుకొచ్చేశారు. అంటే పునాది చెడగొట్టారు. వేయబడిన పునాది తప్ప వేరొకడు ఏ పునాది వేయడానికి వీల్లేదు. వేరొక పునాది వేయడానికి వీల్లేదు. యేసుక్రీస్తే ఆ పునాది. చూసారా, యేసుక్రీస్తు అనే ఆ పునాదిని తొలగించి త్రిత్వం అనే పునాది వేసి ఈరోజు సంఘాలన్నింటినీ పూర్తిగా ఆ నామం కింద ఉండకుండా చేశారు. ఆ నామం కిందనే ఉండాలని బైబిల్ చెబుతుంది. అపొస్తలుల కార్యాలు 15:14. ఫర్ హిస్ నేమ్. ఆయన తన నామము కొరకు ఒక జనం ఏర్పరచుకున్నాడు. దేవుడు తన నామం కొరకు ఒక జనాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ నామం కింద ఉండమని అడిగాడు. ఆ నామం కింద కోసం రావడానికే అసలు బైబిల్ సారాంశం అంతా యేసుక్రీస్తు నామమే. ఈ నామముని మనం రక్షణ పొందవలెను. ఈ నామమే. ఆ రోజు శాస్త్ర పరిచయులు చాలా తిరుగుబాటు చేశారు. మీరు ఆ నామాన్ని ప్రకటించడానికి వీల్లేదు. అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయం లేదా 4వ అధ్యాయం 18 చూద్దాం. అపొస్తలుల కార్యములు 4:18. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపనకూడదని వారికి ఆజ్ఞాపించిరి. యేసు నామమును బట్టి మాట్లాడొద్దట, బోధించకూడదట. 4:18. ఇది శాస్త్ర పరిచయల బోధ. ఈ మాట ఎవరన్నా ఈరోజు కూడా వాళ్ళు శాస్త్ర పరిచయలే, నో డౌట్. ఏ కాపరి కానీ, బిషప్ కానీ, ఇంకెవరైనా సరే, ఎనీబడి ఇన్ ద వరల్డ్. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపనకూడదని వారికి ఆజ్ఞాపించి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినట కంటే మీ మాట వినట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము. 5:42 చూడండి. అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 42వ వచనం. ప్రతిదినము దేవాలయంలో ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. జీసస్ ఈజ్ క్రైస్ట్. 5:42. యేసే క్రీస్తు. జీసస్ ఈజ్ క్రైస్ట్. యేసే క్రీస్తు. యేసు మానవుడు, క్రీస్తు దేవుడు. సే ఆమేన్. యేసే క్రీస్తు. యేసు మానవుడు, క్రీస్తు దేవుడు. యేసు క్రీస్తు అంటే దేవుడు మానవుడు అయ్యాడని అర్థం. ఆమేన్.
యేసే క్రీస్తు అని వారు ప్రకటించిరి. జీసస్ ఈజ్ క్రైస్ట్. యేసు అని నరుడు బైబిల్లో రాయబడింది అనేక చోట్ల. యేసు అని నరుడు. కొత్త నిబంధనలు కుమారుడు అని రాయబడింది. కానీ క్రీస్తు ఎవరు అని అంటే దేవుడు. క్రైస్ట్ ఇస్ ద వర్డ్. క్రైస్ట్ అనే పదానికి దేవుడు, వాక్యం అని అర్థం. వాక్యమే దేవుడు. గ్రీకు భాషలో క్రైస్ట్ అంటే వర్డ్, వాక్యము. కాబట్టి దేవుడు వాక్యమయ్యాడు. యేసుగా మానవుడుగా ప్రత్యక్షమయ్యాడు. యేసే క్రీస్తు అని వాళ్ళు ప్రకటించారు. జీసస్ ఇస్ క్రైస్ట్. క్రైస్ట్ ద మెస్సయా. మెస్సయా గాడ్ హూ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫ్లెష్. శరీరధారి అయిన దేవుడే మెస్సయ్య. దేవుడికి మహిమ కలుగును గాక. సే ఆమేన్. సరే, చూడండి. అందుకే కలపొద్దు, తీసివేయద్దు. అడ్డమైన లేదా వ్యర్థమైన ప్రతి బోధ వైపు తిరగద్దు. అపుస్తలుల బోధ, ప్రవక్తలు అపుస్తలు వేసిన పునాది మీద మనం కట్టబడి ఉన్నాం. అంత్యకాల వర్తమానం అపుస్తలుల బోధ కొనసాగింపు. We are the continuation of the doctrine of apostles. ప్రవక్త అంటున్నాడు, మన ప్రవక్త, మన వర్తమానికుడు అంటున్నాడు, we are the continuation of the doctrine of apostles. We are the continuation of the doctrine of apostles. మనము అపోస్తలుల బోధను కొనసాగించు వారమై ఉన్నాం. ఇది కొత్త బోధ కాదు, చాలా పాత బోధ. అపోస్తలుల బోధ సత్యమైన బోధ. ఏ బోధ అయితే శాస్త్ర పరిశీలన తృణీకరించారో, ఏ బోధ అయితే దేవుడు భూమి మీద స్థాపించాడో ఆ బోధ మనం కొనసాగిస్తాం. ఒక అక్షరం ఇటు అటు లేదు. స్ట్రైట్ అవే ఇట్ ఈస్ ద రెవల్యూషన్ పార్ట్. అందుకే దేవుడు 7వ దూత ద్వారా రెస్టోరేషన్ మినిస్ట్రీ జరిగిస్తానన్నాడు. రెస్టోరేషన్. 7th ఏంజెల్ పరిచర్య ఏంటి? 7వ దూత పరిచర్య ఏం చేయాలి? ఆయన వచ్చి హృదయాలు రెస్టోర్ చేయాలి. రెస్టోరేషన్ మొదటి స్థితికి తీసుకొని రావడం. ఎలా? బై రెవల్యూషన్, ప్రత్యక్షత ద్వారా. పునరుద్ధరణ, ప్రత్యక్షత. ప్రత్యక్షత ద్వారా పునరుద్ధరణ. రెస్టోరేషన్ బై రెవల్యూషన్. రెస్టోరేషన్ బై రెవల్యూషన్. మలాకి గ్రంథము 4వ అధ్యాయం 5-6 వచనాలు. అలాగే ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనం. చూసారా పునరుద్ధరణ ఎలా జరుగుతుందనంటే, పునరుద్ధరణ మొదటి బోధకు, మొదటి అపోస్తలుల క్రమానికి, ఆ మొదటి దేవుని చిత్తానుసారమైన వాక్యానికి నడిపించబడేది ఎలా? ప్రత్యక్షత ద్వారా. ఓన్లీ బై రెవల్యూషన్, నాట్ బై విజ్డమ్. జ్ఞానం ద్వారా కాదు, ప్రత్యక్షత ద్వారా. ప్రత్యక్షత ద్వారా మాత్రమే పునరుద్ధరణ. పిల్లల హృదయాలు తండ్రులతో తిప్పబడతాయి. మన తండ్రులు అపోస్తలులు. సో అపోస్తలుల తండ్రులు ప్రవక్తలు. తండ్రుల హృదయాలు పిల్లల తట్టు, పిల్లల హృదయాలు తండ్రుల తట్టు. అంటే ఇదే బాప్తిస్మం యోహాను సగభాగం నెరవేర్చాడు. ఇప్పుడున్న ఈ అన్ని జనులందరినీ, లేదా లోకంలో ఉన్న సకల జనులను యేసుక్రీస్తు నామం వైపు మళ్లించడమే, అపోస్తలుల బోధ వైపు మళ్లించడమే ఈ అంత్యకాల వర్తమానం యొక్క ఉద్దేశం. దిస్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ద అవర్. ఇది ఈ గడియ వర్తమానం. కాబట్టి కలపొద్దు, తీసివేయద్దన్న దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చువారమై ఉన్నాం. ఈ నామం నుండి మనం రక్షణ పొందవాలనో
ఎఫెసీ 4:13-14 ప్రకారం ఏ బోధ పడితే ఆ బోధ వైపు మనం తిరగకూడదు. ఎవరు పడితే వాళ్ళు బోధిస్తే వినడానికి వీలే. గొర్రె చర్మం వేసుకొని వచ్చిన తోడేలు కూడా వర్తమానంలోకి ప్రవేశిస్తుంది. అబద్ధ బోధకులు నేను వర్తమానం అంటాడు మొదలు, తర్వాత మన రంగు బయటికి వస్తుంది. తప్పుడు బోధ, అబద్ధ బోధ, మానవ కల్పిత బోధ, ఉన్నది తీసివేసి లేనిది కలిపడం, లేనిది కలిపినటువంటి అబద్ధ బోధకులు, బ్రహ్మం క్రైస్ట్ అనే బోధ అబద్ధ బోధ, అలాగే వేలు మిలేనియం బోధ అబద్ధ బోధ, 8వ దూత బోధ, 8వ దూత ఉన్నాడని చెప్పడం. ప్రభువైన యేసుక్రీస్తు చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి, 8 లేవు. 7 మాత్రమే నక్షత్రాలు. 7 నక్షత్రాలు ఆయన కుడి చేత ఉన్నాయి. 7 సంఘకాల దూతలు మాత్రమే ఉంటారు. 8వ దూత సంగతే లేదు. బైబిల్ ఎప్పుడు చెప్పలేదు. ఒకవేళ ఎవరైనా చెప్పినా అది అబద్ధం. ఎందుకంటే బైబిల్ చెప్పనిది ప్రవక్త కూడా ఎప్పుడు చెప్పలేదు. ప్రవక్త వాక్యం మీద కట్టబడ్డాడు. వీఆర్ ద కంటిన్యూషన్ ఆఫ్ డాక్ట్రిన్ ఆఫ్ అపోస్టల్స్. మనం అపోస్తలుల బోధన కొనసాగించు వారమై ఉన్నామన్న ప్రవక్త కొత్త బోధ తీసుకొని రావడానికి వీల్లేదు. ఒకవేళ ఏదైనా తెచ్చాడు అని అంటే అది బైబిల్లో నుంచి తీసుకొచ్చిందే తప్ప కొత్తది కాదు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం అపోస్తలుల బోధన కొనసాగించు వారమై ఉన్నాము. అందుకే మనం ఏది కలపము, ఏది తీసివేయము. మానవ కల్పిత సిద్ధాంతాల వలన వ్యర్థముగా ఆరాధించే వారి సంఖ్య పెరుగుతుంది రోజు రోజుకు. మానవ కల్పిత సిద్ధాంతాలు మార్కు సువార్త 7వ అధ్యాయం 7-9 వచనాల వరకు. మ్యాన్ మేడ్ డాక్ట్రిన్స్, మ్యాన్ మేడ్ డాక్ట్రిన్స్, మానవ కల్పిత సిద్ధాంతాలు. వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. మానవ కల్పిత సిద్ధాంతాలు, దేవుని వాక్యాన్ని కూడా పక్కకు పెట్టే సిద్ధాంతాలు, కట్టుకథలు, పిట్ట కథలు చెప్పే కాలం వస్తుందన్నాడు. 1 తిమోతి 4వ అధ్యాయం 1-3 వచనాలు. 2 తిమోతి 4వ అధ్యాయం 4 వచనాలు. 2 పేతురు 2వ అధ్యాయం 1-3 వచనాలు. ఇదంతా తప్పుడు బోధన గురించి రాయబడింది, హెచ్చరికలు చేయబడ్డాయి. కట్టుకథలు, పిట్ట కథలు కూడా అలా చేయడానికి వీల్లేదని. లోకము కట్టుకథల కాలం అంటే కట్టుకథలు వినే కాలం వస్తుంది, కట్టుకథల వైపు తిరిగే కాలం వస్తుంది అన్నాడు. సంఘాలన్నీ కూడా కట్టుకథలు, పిట్ట కథల వైపు తిరిగాయి. సత్యవాక్యాన్ని ఏనాడో మర్చిపోయారు. వారికి ఏర్పడిన పునాది లేదు. వితౌట్ ఫౌండేషన్, పునాది లేకుండా కట్టబడుతున్నారు. ఇసుక మీద పునాది. ఆ పునాది కనుక ఉన్నది అంటే అది యేసుక్రీస్తు అయి ఉండాలి. యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొంది ఉండాలి. యేసుక్రీస్తు నామములో రక్షణ, పాపక్షమాపణ, బాప్తిస్మం, దయ్యాలు వెలగొట్ట, రోగులను స్వస్థపరచుట, చనిపోయిన వాడు లేపుట ఈ నామముననే జరిగినప్పుడు ఎత్తబడ్డ కూడా ఈ నామముననే జరుగుతుంది. నా నామమున అని ఆయన అనేక సార్లు చెప్పాడు, ఇన్ మై నేమ్. కాబట్టి ప్రియులారా, మనం సత్యం నేర్చుకోవడం అవసరం. సంఘము, మనకు సంఘాలు, ఏ సంఘాలు ఏం బోధిస్తున్నాయి అనేది ముఖ్యం కాదు. అసలు బైబిల్ ఏం బోధిస్తుంది అనేది, పునాదులు మనకు సరిగ్గా ఉన్నాయా? మన పునాది కరెక్టేనా? యేసుక్రీస్తు నామములో కట్టబడ్డామా? పండుగల ఆచారాల నుంచి బయటపడ్డామా లేదా? మానవ కల్పిత సిద్ధాంతాల నుంచి, పండుగల నుంచి, ఆచారాల నుంచి నువ్వు బయటపడితే తప్ప నువ్వు ఎత్తబడే గుంపులో ఉండలేవు. ఎందుకంటే వాక్యం చేత నువ్వు కడగబడలేదు. వాక్యం అనే ఉదక స్నానం చేత కడగబడలేదు కనుక అన్ని జనుల ఆచారాలు, లోకంలో ఉన్న జీవించే వాళ్ళ జీవితాల వలె మన జీవితాలు ఉండడం అనేది కుదరదు. చల్లగానైనాను వెచ్చగానైనా ఉండదు. నులివెచ్చగా ఉంటే మాత్రం ఎత్తబడేది ఉండదు. నోట్లో నుంచి ఉమ్మి వేసేది ఉంటుంది. కానీ దేవుడు తన నోటి చేత మనకు ఆహారం అందిస్తున్నాడు. పక్షిరాజు తన పిల్లలకు ఆహారం అందించినట్టు దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన మనం బ్రతుకుతున్నాం. మనుషులు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుడి నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించను. అందుకే అంటాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు బండ మీద కట్టబడ్డాడు. ఆ బండ క్రీస్తే, ఆ బండ ప్రత్యక్షతనే బండ మీద కట్టబడిన వాడు.
ఎత్తబడే గుంపులో ఉండేవాడు. అందుకే యేసుక్రీస్తు అనే పునాది మీద కట్టబడండి. సంఘాల వైపు చూడకండి, దేవుని వైపు, బైబిల్ వైపు, వాక్యం వైపు చూడండి. ఈ నామమున బాప్తిస్మం ఉన్నదా లేదా చూడండి. ఈ నామమున రక్షణ చూసేసారా? ఆ సంఘాల్లో వాళ్ళు నమ్మేది ఈ నామములో ఉన్నాయా లేవో చూసుకోండి. అవే కొలతలు. ఏ సంఘం సరైంది, ఏ సంఘం అబద్ధమైంది, అవన్నీ మనం చెప్పడానికి మనకు మన పని కాదు. కానీ వాక్యానుసారంగా ఉన్నదా లేదా చూసేది మాత్రం మన పనే. జస్ట్ లుక్ ద వర్డ్. పునరుద్ధరించబడాలి. అపొస్తలుల బోధ అంత్యకాలంలో మళ్ళీ పునరుద్ధరించబడాలి. అందుకే ఈ వర్తమానం వచ్చింది. ఈ అంత్యకాల వర్తమానం అపొస్తలుల బోధను కొనసాగిస్తున్నది. ఆమేన్. కాబట్టి ప్రియులారా, తెగుళ్ళు రాకుండా, జీవగ్రంథంలో నుంచి పేరు తొలగించబడకుండా పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించగలిగే కృప యేసుక్రీస్తు నామములోనే ఉన్నది. కాబట్టి మీరు యేసుక్రీస్తు నామములో ముద్రించబడండి. యేసుక్రీస్తు నామములోనే రక్షణ, స్వస్థత సమస్తము. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి ప్రకటన గ్రంథంలోని ప్రతి అక్షరం ఎంతో విలువైంది, మహిమ గలది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 18-19 వచనాల వరకు మనం ఈరోజు చూడగలిగాం. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ వీక్ మరి కంటిన్యూ చేసి దాన్ని ముగించబోతున్నాం. ప్రభువు చిత్తమైతే ఈ పని జరుగుతుంది. దేవుడి వాక్యం దీవించిన గాక. తలలు వంచుదాం. పరిశుద్ధమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఎల్లప్పుడూ మీరు మాతో మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. లేఖనాలు పరిశోధిస్తున్నందుకు, పరిశోధించడానికి ఇచ్చిన కృపను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం దీవించమని, ముద్రించమని ప్రభా, ఈ వర్తమాన ప్రకారం మేము జీవించడానికి సహాయం చేయమని, మీ యొక్క ఆత్మ ప్రత్యక్షత మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ వాక్యమును ముద్రించి భద్రపరచమని, విరిచిన ప్రతి బిడ్డ మీద నీ యొక్క అభిషేకం కుమ్మరించమని యేసుక్రీస్తుని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించింది గాక. ప్రకటన గ్రంథములోని ప్రతి మర్మము ప్రత్యక్షత కలిగిన వాక్యమై ఉన్నది. కాబట్టి మీరందరూ ఈ వర్తమానాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్.